ఈజిప్ట్ అనే దేశంలో 10% క్రిస్టియన్స్ ఉంటారు. 1,00,00,000 మంది ఉంటే 10,00,000 మంది క్రైస్తవులు ఉంటారు. కానీ ఆ దేశంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఎవ్వరికి సువార్త ప్రకటించకూడదు అని ఆజ్ఞలున్నాయి ఆ దేశంలో. ఆ 10% మంది క్రైస్తవులు కూడా సువార్త ఎప్పుడు ప్రకటించాలనే ఆలోచన వాళ్ళకుండదు. వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలు కూడా మేము క్రైస్తవులుగా బ్రతుకుతాం, క్రైస్తవులుగా మేము నమ్ముకున్న మా ప్రభువుని ఆరాధిస్తాం. అంతేగాని మేము సువార్త ఎవ్వరికీ ప్రకటించము. ఎందుకంటే మా దేశం యొక్క చట్టాల్లోనే ఈ దేశంలో ఉన్న క్రైస్తవ మైనారిటీలు ఆ దేశంలో ఉండే వాళ్ళకి సువార్త ప్రకటించకూడదని ఆజ్ఞలున్నాయి కాబట్టి ఆ దేశ క్రైస్తవ ప్రజలు తూచా తప్పకుండా ఆ దేశం పెట్టిన కట్టడకు లోబడి ఖచ్చితంగా ఎవరెవరికి సువార్త ప్రకటించరు. ఇది చూసిన నాకేం కలుగుతుందంటే బాధ, అరే భారతదేశంలో ఈ రోజున మత స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం హక్కు ఉంది, సెక్యులర్ కంట్రీ ఇది. ఇక్కడ మనకున్న అవకాశాలు చేజారిపోతున్నాయే. ఇంతమంది క్రైస్తవులు ఉన్న మనము సంఘటితమైతే రాజకీయాలను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఈ సువార్త ప్రకటించే ఆపర్చునిటీని మనం క్యారీ చేయొచ్చు కదా అని అటుపక్క ఆలోచిస్తూ ఉన్నానమాట. చేసేయాలి, ఎవరేదో రాజకీయం చేసేయాలని కాదు, కానీ క్రైస్తవులందరూ సంఘటితంగా ఉండగలిగితే మనం ఈ సువార్తను ప్రకటించుకునే అవకాశాలను చేజార్చుకోకుండా మరికొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో నశించిన వారిని రక్షించగలిగే ఈ సువార్త ప్రకటించే వెసులుబాటు ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉండగా ఈ అభినయ్ దర్శన్ బ్రదర్ లాంటి వారు వీళ్ళందరూ చేస్తూ ఉంటే నేను వీళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెండ్తో నేను డిస్కస్ చేస్తూ చెప్పింది అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ క్యారెక్టర్, ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ మ్యారేజెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ ఎథికల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిస్టియన్స్. వీళ్ళు ఒకవేళ క్రైస్తవుల సహకారంతో గెలిచినా రేపు ఆ సీట్లు నమ్ముకుంటారని చెప్పాను నేను. వీళ్ళ నిజంగానే 90% మంది క్రైస్తవులు ఒకవేళ నమ్మినా, వీళ్ళు అనుకున్నట్టుగానే 5 మందినో 10 మందినో వీళ్ళు గెలిపించుకున్నా కూడా ఒకానొక స్టేజ్లో వీళ్ళు సెక్యులర్ పార్టీలకి అమ్ముడైపోతారని నేను కన్ఫర్మ్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు చేసే రాజకీయము డెవోషనల్ ఇంటెన్షన్తో చేసిన రాజకీయం కాదది, గాస్పల్ సెంటర్డ్ రాజకీయం కాదు, క్రిస్టియన్ సెంటర్డ్ రాజకీయం కాదది. దట్ ఈస్ ఏ సెక్యులర్ పాలిటిక్స్. కాబట్టి అందులో ప్లే చేస్తారు, గేమ్స్ ఆడతారు, మోసం చేస్తారు, తప్పుదారి పట్టిస్తారు, రెచ్చగొడతారు. ఆ మధ్య కొన్ని ఆడియోస్ వచ్చినాయి కదా, అవతల వ్యక్తి మందు పంచాలంటే పంచేద్దామండి అన్న, పంచేద్దాం సార్, పంచుదాం అంటే. ఎందుకంటే అవుట్ సైడ్ రాజకీయంలో అన్నీ ఉంటాయి, మోసం ఉంటుంది, ప్రలోభం ఉంటుంది. సో కాబట్టి అటువంటి రాజకీయ నాయకులు క్రిస్టియన్స్కి ఏం చేయలేరు అనేది నా కంక్లూషన్ అనమాట. కేఏ పాల్ గారు కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, ఏ లీడర్ అయినా, పాలిటిక్స్ చేసే ఏ లీడర్ కూడా మనకు న్యాయం చేయలేడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు కూడా న్యాయం చేయలేదు, చెయ్యడు కూడా. ఎందుకంటే సెక్యులర్ భావజాలంలో ఒక మతానికి లేదా ఒక పరిస్థితికి ఫేవర్గా చేసే ఆపర్చునిటీ అసలు ఉండదు. కాబట్టి అభినయ్ దర్శన్ గారు కానీ ఇంకా XYZ ఎవరు రాజకీయం చేసినా మనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు అనేది నా కంక్లూషన్ అనమాట. ఈ రక్షణ సువార్తను ప్రకటించే స్వాతంత్ర్యాన్ని మనము కాపాడుకోవాలంటే పీపుల్, ఎస్పెషల్లీ ఇవాంజలికల్ క్రిస్టియన్స్, ఖచ్చితంగా యూనిటీగా ఉండాలా, దాని కొరకు ప్రార్థన చేయాలా. లేకపోతే జరగబోయే ప్రమాదం ఏంటంటే, ఇంతకుముందే చెప్పాను, ఈజిప్ట్ అనే దేశంలాగా మారిపోయే ప్రమాదం రావచ్చు. ఈజిప్ట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 10% మంది క్రైస్తవులు ఉన్నా కూడా ఎవరికి సువార్త ప్రకటించరు. రేపు జరగబోయేది కూడా అది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నా కూడా సువార్త ప్రకటించకూడదు అని ఒక బలమైన చట్టాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనకున్న ఈ ఆపర్చునిటీని మనము క్యారీ చేయాలనేది నా విజ్ఞప్తి. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళడానికి ఏ లీడర్స్ బయటకు వస్తారు, ఎవరు ఎలా సంఘటితం చేస్తారనేది తెలియదు. బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్.